అని ఒక మహారాజు. ఆ గాధి అన్న మహారాజుకి ఒక కుమార్తె, ఒక్కతే కుమార్తె, ఆయనకి కొడుకులు లేరు. ఆమె పేరు సత్యవతి. ఆమె సుగుణాల రాశి. అందుకని ఆమెని వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు. భృగువు, రుచీకుడు, ఇది బ్రాహ్మణుల యొక్క వంశం. ఆయనది గాధి క్షత్రియుడు. క్షత్రియ కన్యని బ్రాహ్మణుడు చేసుకోవడం శాస్త్రమర్యాద. కాబట్టి ఆ గాధి మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకున్నాడు. రుచీకుడు వెళ్ళి గాధిని అడిగాడు, నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. అడిగితే గాధి అన్నాడు, మాకు వంశంలో ఒక ఆచారం ఉంది, మేము ఆడపిల్లని ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి. ఏమిటా కన్యాశుల్కం అంటే ధనం కాదు, ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రములను, ఒక్క చెవి మాత్రమే నల్ల కలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి. ఒక చెవి తెల్ల చుక్క లేకుండా నల్లగా ఉండాలి. ఒంటి మీద ఎక్కడా చుక్క ఉండకూడదు, చంద్రకాంతిలా తెల్లగా ఉండాలి. అటువంటి గుర్రములను 1000 గుర్రములను తెచ్చి ఎవరిస్తాడో వాడికి మా పిల్లని ఇస్తూ ఉంటాం, నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే నీకు ఇస్తానన్నాడు. భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు బ్రాహ్మణుడి దగ్గర ఈ గుర్రాలు ఎక్కడి నుంచి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి ఇప్పుడు పట్టుకొస్తాడు. అందుకని ఆయన తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళాడు. వరుణలోకానికి వెళ్ళి ఆ వరుణుడు ఈ రుచీకుడు కలుసుకున్నారు. రుచీకుడు తన తపశ్శక్తితో వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వరుణుణ్ణి అడిగాడు, అయ్యా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఇవ్వవలసింది. అది సంతోషించి, నీ వంటి బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటానని నా దగ్గరికి వస్తే ఇవ్వడం నా ధర్మం,